ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి దిని గారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి ఇండియాలో, అది కూడా రాజమండ్రిలో జరిపిద్దాం అంటున్నారు. వాట్? ఇండియాలోనా? నోవే వదిన గారు. మీరు వేరే ఏ అదర్ కంట్రీలో అయినా సరే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయించండి అని అడగండి, తప్పకుండా జరిపించేస్తాను. అంతేగాని బట్ నాట్ ఇన్ ఇండియా. సారీ సౌదామిని గారు, సెంటిమెంట్స్ ఎమోషన్స్ మీకు లేకపోవచ్చు గాని మాకున్నాయి. మా మావయ్య గారి ఇంటి పెద్ద, ఆయన కోరిక ప్రకారం పెళ్లి రాజమండ్రిలోనే జరగాలి. ఇది ఫైనల్. తగిన ఏర్పాట్లు త్వరగా చేయండి. పెళ్లికింకా 10 రోజులే ఉంది మామ్. ఇంత షార్ట్ టైంలో అన్ని అరేంజ్మెంట్స్ ఎలా చేస్తావు? ఈవెంట్ మేనేజర్ ని కాంటాక్ట్ చేసినా ఇంత తక్కువ టైంలో చేయలేరు మేడం. చేసేవాళ్ళున్నారు, జీతం లేని పని వాళ్ళు. ఎందాకొచ్చిన వేస్ట్ కాల్ కి డైల్ చేసేవో. పెదనాన్న, అమెరికా నుంచి అత్తమ్మ ఫోన్ చేస్తుంది. రే విన్నావా? అమెరికా నుంచి మా చెల్లయ్య ఫోన్ చేసింది. రే అందరు ఎక్కడ్రా, రండిరా. మా చెల్లయ్య అమెరికా నుంచి ఫోన్ చేసిందిరా. చెల్లెమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానన్నయ్యా. అక్కడ అందరూ బాగున్నారా? మేమంతా బాగున్నామమ్మా. బావగారు పిల్లలు అంతా బాగున్నారా? అందరం బాగున్నాం. నేను ఎందుకు ఫోన్ చేశానంటే, చిన్నగా మాట్లాడన్నయ్యా, నాకు క్లియర్ గానే వినిపిస్తోంది. అంటే వేరే దేశం కదమ్మా, సరిగ్గా వినిపిస్తుందో లేదో అని. చలాయ్, నీ కోడలు అదే మన కనక మహాలక్ష్మి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. ఓ గుడ్. చదువులో తెలివితేటల్లో అంతా నీ పోలికేనమ్మా. మేనత్త పోలికలు వస్తే అదృష్టవంతురాలట. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలమ్మా. అందుకే నీకు కోడలు కాబోతుంది. నేను నీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. మన ఆశ్రితకి పెళ్లి కుదిరింది. అవునా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. పెళ్ళెప్పుడు? పెళ్లి అమెరికాలోనేనా? అబ్బా, చెప్పేది పూర్తిగా వినన్నయ్యా. పెళ్లి ఇండియాలో, అందులోనూ రాజమండ్రిలోనే జరిపించాలని మగ పెళ్లి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇది ఇంకా సంతోషకరమైన వార్తమ్మా. సమయం ఏమో తక్కువ ఉంది, మరి ఈ ఏర్పాట్లు అవి. నువ్వేం కంగారు పడకు చెల్లాయ్. నా మేనకోడలి పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరొచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.